అండి చూడండి నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక పెద్ద కోట అనమాట. ఇది ఎక్కడుంది ఏమి మీరు కూడా తెలుసుకొని చూడాలంటే మాత్రం ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలో ఉంది. దీని లొకేషన్ ఇది పేరు ఏదో తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా అయితే చూసే ప్రయత్నం చేసి వీడియో అంటే చాలా చాలా అంటే బాగా వచ్చింది అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. లాగ్ వచ్చిందంటే భువనగిరి కోటకైతే వెళ్తున్నాం అనమాట. ఇది భువనగిరిలో ఉంటుంది అనమాట. సో యాదగిరి గుట్టకు పోయేసి వచ్చేసిన అనమాట. ఇంకా అక్కడ నుండి అయితే భువనగిరి కోటకి వెళ్దామని చెప్పి మా ప్లాన్ చేసి సరే ట్రెక్కింగ్లా ఉంటుంది ఒక వీడియో తీస్తామని చెప్పేసి నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. చూసి ఎంజాయ్ చేయండి, మీకు కూడా నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చూడండి మేమైతే బయటకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మొత్తం అయితే గాలి అయితే ఎక్కువ వస్తుందన్నమాట. వెండ అయితే చాలా ఎక్కువ ఉంది. వేడి అయితే మాత్రం మేము కట్టు తినేసి అయితే బయలుదేరామంటే దాదాపు 3:30కి బయలుదేరామని అప్పటికే వేడి ఎక్కువ ఉందన్నమాట. సమ్మర్ పూర్తిగా స్టార్ట్ అవ్వకముందే ఇంత వేడి ఉంటే మళ్ళీ పూర్తి స్టార్ట్ అయితే ఇంకెంత వేడి ఉంటుందో. మీ సైడ్ ఎంత వేడి ఉంది, ఎన్ని డిగ్రీస్ ఎండగాడుతుందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు కదా కింద కమెంట్ చేయండి. నాకు కూడా మోటివేషన్లా ఉంటుంది మన వీడియోస్ ఎంతవరకు పోతున్నాయి ఏందని కదా. నేను ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు కూడా చాలా హోప్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఈ పైనుండి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళు నడచలేకైతే ఆగిపోయినారనమాట. అప్పటికే జస్ట్ ఒక ఫుల్ తిన్నాం కాబట్టి నడవలేకున్నాం. అంత స్లో పైకి అయితే చాలా పైకి ఉందన్నమాట. స్టెప్స్ అయితే పైకి నడవలేకున్నందుకు మా ఫ్రెండ్ అయితే అప్పుడే ఫస్ట్లోనే కూర్చొని వేసినాడు. చూడండి ఇంకా చాలా అంటే పైకి చాలా పెద్దగా ఉందన్నమాట కోట అయితే. అప్పట్లో అయితే రాజులు అయితే ఇక్కడ నుండి పైనుండి కోట నుండి కిందికి అయితే చూసి పరిపాలించే వాళ్ళు అన్నమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. కోట అయితే నాకైతే బాగా నచ్చింది. అప్పట్లో కొండల మీదే డైరెక్ట్ కోటలు కట్టేసేవాళ్ళు అనమాట. అంత ఆర్కిటెక్చర్ అప్పట్లోనే ఎంత డెవలప్ అయింది అనేది చెప్పొచ్చు. మన ఇంజనీర్లు అప్పట్లోనే ఉండారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత బాగా కట్టడం అంటే మన ఇప్పుడున్న ఇంజనీర్లు అయితే కట్టడం అంటే చాలా కష్టమే. అప్పట్లో అంత బాగా కట్టినారంటేనే గ్రేట్. అసలు మన పూర్వీకులు ఏమైనా చాలా అంటే చాలా గ్రేట్ అని మన రాజులు అయితే చూడండి ఎంత అయితే వ్యూ అయితే చాలా నాకు బాగా నచ్చింది అనమాట. కింద నుండి చూస్తుంటే అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది. అయితే లోయలు అయితే పెద్ద పెద్ద లోయలా కనబడుతుంది అనమాట. కింద ముందే చెప్పినాడు అనమాట, సైడ్కి అయితే వెళ్ళొద్దండి చాలా ఇదిగా ఉందన్నమాట, ఒక స్లిప్ అయితే మన పరిస్థితి బాగుండదు అన్నాడు. చూడండి అయితే కోట అయితే భలే ఉందన్నమాట. ప్రతి ఒక్కటి పోయే కొద్ది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. నాకైతే ఆ కట్టడం కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ డిజైనింగ్స్ కానీ అప్పట్లో ఎంత బాగా ఉందని అనుకుంటేనే భలే ఉందనిపిస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చేసింది. సో అట్లే ట్రెక్కింగ్లా ఉంటుందని చెప్పి నేనైతే బయలుదేరాను అనమాట. చూడండి మా ఫ్రెండ్స్ నడవలేక నడుస్తున్నాను అనమాట. చూడండి అయితే స్టెప్స్ అయితే చాలా పైకి ఉన్నాయన్నమాట. నడవాలి చాలా అంటే చాలా దాదాపు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. కింద నుండి పైకి అయితే మేమైతే ఇంకైతే బయలుదేరి పైకి అయితే వెళ్తున్నాం. చాలామంది మాకైతే దారిలో చాలామంది అయితే కనపడినారనమాట. వాళ్ళు కూడా అయితే పైకి వెళ్తూ కిందకి వస్తున్నారు. పిల్లలు కూడా ఉన్నారన్నమాట, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసినారు. చూడండి అసలు ఎట్లుందనమాట, ఎంట్రన్స్లోనే ఎట్లుందనమాట. మేము జస్ట్ ఎంట్రీకే ఇట్లా ఉంది, ఇంకా పైకి పోతే ఇంకెట్లా ఉంటుంది అనమాట. ఒక పైన అయితే నేను ఒక చిన్నది అయితే వీడియో అయితే గమనించాను అనమాట. ఒక గృహలో నుండి పైకి పోయేదానికి ఒక చిన్న సందులోని స్టెప్స్ మీద స్టెప్స్ అయితే కట్టి ఒక చిన్న గృహలో నుండి పైకి వెళ్ళేదానికి దారి అయితే ఉందన్నమాట. దిగేదానికి కూడా ఇంకో సైడ్ నుండి ఉందన్నమాట. ఎక్కేదానికి ఒక సైడ్ నుండి దిగేదానికి ఒక సైడ్. ఆ వీడియో కూడా నేను తీసిన అనమాట. మన వీడియో లాస్ట్లో అయితే వస్తుంది, అది కూడా మీకు చూపిస్తా ఎట్లా వచ్చింది ఏమి కథ అని చెప్పేసి అనమాట. చూడండి వీడియో అయితే బాగా వచ్చిందనమాట. చూసి ఎంజాయ్ చేయండి అనమాట. చూడండి అసలు ఎట్లా ఉందండి. అయితే ఇప్పట్లో అయితే మొత్తం పడిపోయింది, కానీ అప్పుడైతే ఇంకెట్లా ఉంటుందో ఆశ్చర్యం అవసరం లేదు, అంత బాగా అయితే కట్టినారనమాట. మన పూర్వీకులు ఎంతైనా అప్పట్లో ఉన్న ఇంజనీర్లు ఆ కట్టడము ఆ విధానము అంతా చాలా అంటే చాలా చూడు. ఇది అయితే హాఫ్ వరకు అయితే ఎక్కినట్టు అనమాట. సో ఇంకా హాఫ్ ఉందన్నమాట. చూడండి పైన అయితే ఒక చిన్న గుడి లాంటిది కూడా ఉంది. ఇదంతా పెద్ద రాయి, అసలు బాగా అనిపిస్తుంది. పైనుండి వ్యూ బాగా అనిపించింది అనమాట. నేచర్ అయితే కింది వరకు చూస్తుంటే చాలా బాగా నచ్చింది. ఏదో ఒక చిన్న టెంపుల్ లాగా ఉందన్నమాట. ఏదో రాయి అయితే ఉందన్నమాట. దానికైతే పసుపు కుంకుమ కూడా ఉంది. అయితే మనకైతే తెలియదు, ఎవరన్నా ఒక గైడ్ అయితే ఉంటే మనకైతే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ గైడ్ కూడా ఎవరు కనిపించలేదు. సో చూసి మేము కూడా కొంచెం కాసేపు అక్కడ కూర్చొని అయితే బయలుదేరామంటారు. ఫొటోస్కి అయితే మంచి ప్లేస్, మంచి లొకేషన్ అయితే చెప్పొచ్చు. ట్రెక్కింగ్ వాళ్ళకైతే కూడా చాలా మంచి ప్లేస్. ఇది ఒకసారి వచ్చి చూసుకుంటే మంచిది అనొచ్చు. లోయలు అన్నీ బాగా అంటే బాగా ఉన్నమాట. నేచర్ అయితే భలే ఉందన్నమాట. గాలి అయితే విపరీతంగా వస్తుంది. అసలు మైక్స్ కూడా పని చేయట్లేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సౌండ్ అయితే చూడండి ఎంత బాగుందనమాట. అయితే వ్యూకి అయితే బాగుంటుంది. ఇది ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా ఇది బాగా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగుందనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. వచ్చినప్పుడు మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడైతే మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే
ఒకసారి స్కిడ్ అయితే ఇంక మనం మన చేతిలో అయితే ఉండలేము, అంత ఇదిగా ఉంటుందన్నమాట. చూడండి కింద నుండి చూడండి, మీకు బ్యాక్ సైడ్ చూడండి ఎంత వ్యూ చూడండి ఎట్లా వంతు, నేను ఎంత హైట్లో ఉందో తెలుస్తుంది మీకు, అంత హైట్లో ఉన్నాను అనమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. పైన ఉంటే కిందకి అయితే వీడియో తీస్తుంటే నాకైతే భలే నచ్చింది. ఇది చూడండి ఎంత పెద్ద కొండ అసలు కొండలోనే ఈ స్టెప్స్ ఇవన్నీ కట్టడం అంటే నేనైతే కొంచెం బ్లర్ పెట్టినాను అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వీడియోలో పెడితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే కొంచెం బ్లర్ అయితే పెట్టిన. చూడండి కింద నుండి హైదరాబాద్ మొత్తం ఎట్లా కనిపిస్తుంది అంటే మనకైతే చూడండి మొత్తం భువనగిరి పల్లి కానీ అదంతా కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో వీడియో అయితే బాగా వచ్చిందనమాట. మధ్య మధ్యలో ఫోటోలు, వీడియోస్, లాగ్స్ అన్నీ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే పైకి వెళ్ళేసినామంట. ఇక్కడ నుండి అయితే పైకి వెళ్ళడానికి చాలా స్లోప్ అయితే చాలా ఇదిగా ఉందన్నమాట. అసలు జస్ట్ ఒక గడ్డి కాడ ఉంది, ఆ నుంచి పట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ నుండి పైకి వెళ్ళి నేను సొందరికి వచ్చేసి కిందికి అయితే తీసాను అనమాట వీడియో. చూడండి ఎంత పైకి ఉందన్నమాట. అది జస్ట్ ఆ కడ్డీ పట్టుకొని రావాలన్నమాట. ఇదంతా రాయే. కొంచెం వర్షం పడినప్పుడైతే అస్సలు వెళ్ళకండి ఇక్కడికి. ఒక్కసారి వెళ్ళినారంటే ఇంకా ఆ వర్షాన్ని జారినామంటే ఇంక మామూలుగా ఉండదు. చూడండి అది ఆ కడ్డీ పట్టుకుని వెళ్ళాలన్నమాట. అసలు స్టెప్స్ కూడా నార్మల్గా అయితే అయిపోయినాయి, అసలు స్టెప్స్ కూడా సరిగా లేవు. ఒకతను అయితే ఎక్కలేక పోయిందనమాట. ఇంకా ఎంత దూరం ఉందండి, ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది అని చెప్తే అసలు ఆయన అయితే లేదు కిందికి వెళ్ళిపోతానని ఆయన అనేసినాడు అనమాట. అంత ఇది ఉందన్నమాట. స్లోప్ అయితే పైకి ఉందన్నమాట. నడవాలంటే కొంచెం రిస్కీనే. కొంచెం అయితే మొత్తానికి అయితే మేమైతే పైకి అయితే చేరుకున్నాము. చూడండి మా ఫ్రెండ్ అయితే అక్కడ నిలబడుకొని ఫోన్ ఇస్తున్నాడు. ఇదే అనమాట కోట మొత్తం పూర్తిగా అన్నమాట. చూడండి నాకైతే బాగా నచ్చింది. అప్పట్లో రాజులు ఉపయోగించిన, ఇప్పుడు ఒక గైడ్ టూరిస్ట్ని తీసుకొచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మేమైతే చూస్తున్నాం. చూడండి దీన్ని మీ సైడ్ ఏమంటారో కింద కమెంట్ చేయండి. నాకైతే దీని పేరు అయితే తెలియదండి, అప్పట్లో ఏమంటున్నారో కూడా తెలియదు నాకైతే. దీని నుండి బాంబు అయితే వస్తుంది అని అయితే గైడ్ అయితే టూరిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మేమైతే మేము చూస్తున్నాం అనమాట. అక్కడ ఏదో ఒక బాల్ ఉంటుంది, దాంట్లో చిన్న ఫైర్ చిన్న పైనుండి కొట్టడానికి ఫైర్ పెడితే ఇక్కడ నుండి బాల్ వెళ్ళి అంత ఇది అవుతుంది అని చెప్తున్నాడు. సో ఆ గైడ్ అంతా చెప్పి నేనైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఆ టూరిస్ట్కి. అతనైతే వింటున్నాడు. ఇంకా మాకు ఆ గాలి సౌండ్కి అవి అంత సౌండ్కి అంత క్లమ్జీగా ఉండి అందుకే అవి సౌండ్ అయితే ఎఫెక్ట్ అయితే నేను పెట్టలేదు. ఎందుకంటే మైక్స్ కూడా పనిచేయట్లేదు, అంత గాలి వస్తుంది అనమాట. అదే గాలి కూడా వేడిగా వస్తుంది అనమాట. సో అంత హైట్లో ఉన్నామని కదా, హైట్లో ఉన్నప్పుడు ఇంకా గాలి ఎక్కువ అయింది. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసినాను అనమాట. చూడండి గైడ్ అయితే మొత్తం అయితే ఇంకా అతనికైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పరిస్థితి అని చెప్తే ఇంకా నాకు అనిపించింది ఇంచు బాంబు వెళ్తే ఇంక కోట్లు అయితే పగలు కొడతాయని చెప్తున్నాడు ఆయన అంతా. చూడండి ఇది పూర్తి కోట అనమాట. చూడండి ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగుంది అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇదైతే ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా మంచి ప్లేసే. మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షూటింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూస్తే మాత్రం ఈ కోట అయితే విజిట్ చేసుకోండి. మీకైతే బాగా నచ్చుతుంది అనమాట, ఎంజాయ్ అయితే ఉంటుంది. చూడండి అట్లీస్ట్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అదంతా చూడండి ఎంత బాగుందనమాట. అంటే నాకైతే బాగా నచ్చేసింది. ఇక్కడ నుండి అయితే చిన్న గృహలాగా కూడా కనిపిస్తుంది. ఆ గృహలో ఉంటే పైకి వెళ్ళేది అంతా ఉంటుంది. చాలా చూడండి అసలు అయితే ఇదే అనమాట. చూడండి అసలు రౌండ్ సర్కిల్లోనే ఉందన్నమాట. చిన్న చిన్న లోపల అయితే వంకొని అయితే పోవాలన్నమాట. చూడండి బెండ్ అయిపోవాలన్నమాట. సో ఎందుకంటే అంత హైట్ కూడా లేదన్నమాట. మళ్ళీ రిటర్న్ కూడా ఇది వేరే రూట్ సేమ్ ఇదే ప్రాసెస్లోనే చిన్న బెండ్ అయి వెళ్ళాలన్నమాట. అట్లా కట్టినారనమాట. 2 వేస్ అయితే ఉన్నాయి, దీనికి కూడా 2 వేస్. మొత్తం అయితే ఇది లాస్ట్ ఫైనల్ పైకి వెళ్ళేదానికి రూట్ అనమాట. ఇది అంటే మనం డాబా పైట టెర్రస్ పైన ఉంటామా, సో అలాగే ఇది కూడా లాస్ట్ ఫైనల్ టాప్కి వెళ్ళేదానికి ఇది రూట్ అనమాట. సో మొత్తానికి అయితే మేమైతే లాస్ట్ ఫైనల్కి అయితే చేరుకున్నాం అనమాట. అంటే ఓవరాల్గా ఇదేనమాట. చూడండి ఎంత బాగుంది, అంత బాగుంది. నేచర్ అయితే అసలు మామూలుగా లేదు, అంత వ్యూ అయితే భలే నచ్చిందనమాట. బాగా అంటే బాగా వచ్చేసింది. చూడండి మనం పైనుండి చూస్తుంటే ఎంత బాగుందనమాట, అంత బాగుంది. నాకైతే భలే నచ్చిందనమాట. మీ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ యొక్క టూర్ ప్లేస్ వింటే మాత్రం ఖచ్చితంగా ఇవి ప్లేస్ అయితే విజిట్ చేయండి. నేనైతే ఎంబీలో ఉన్నప్పుడు చాలా ప్లేస్లకి అయితే తిరిగినాను అనమాట. సో మా వాళ్ళకి చెప్తే ఇంకా మా వాళ్ళు కూడా వస్తామని చెప్తారు. సో నేనైతే నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరుతామన్నమాట. చూడండి మొత్తం అయితే భలే నచ్చింది అనమాట. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనకైతే మేమైతే కిందకైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మోటివేషన్ ఎన్నో చేయడానికి మనకు వీలుంటుంది. చూడండి నేను కిందకి వచ్చేసిన తర్వాత ఇదైతే కనిపించింది. మీరు చిన్నప్పుడు వీటిని చూసినారు లేదా కింద కమెంట్ చేయండి. మీరు అయితే చూస్తుంటే మాత్రం కింద కమెంట్ చేసి చెప్పండి. ఇది చిలుక అయితే ఆర్టిఫిషియల్ చిలుక, నాకైతే భలే నచ్చింది. చాలా రోజుల తర్వాత అయితే నేను చూసినాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోయి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.